ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్పాలని ప్రభు పేరట మీ మధ్యకు వస్తున్నాను. బైబిల్లో మనం యేసుక్రీస్తుని గురించి చదువుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అసలు ఈ లోకంలోనికి దేనికి వచ్చాడు అనే విషయాన్ని ఆల్రెడీ మీకు 2 వీడియోల్లో చెప్పాను. దీన్ని కూడా కొంచెం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నా. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకంలోనికి రావాల్సి వచ్చిన కారణాల్లో అత్యంత ప్రధానమైన శ్రేష్టమైన కారణం ఏంటంటే, సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకంలోనికి అడుగుపెట్టిన ఉద్దేశం, ప్రాముఖ్యమైన ఉద్దేశం ఒకటి ఉంది. మనం హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మనం క్లియర్గా చదివితే మనందరికీ తెలిసిన విషయమే. పాత నిబంధన కాలంలో ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తే, ఏ వ్యక్తి అయినా పాపం చేస్తే వారు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు వారిని ఏదో ఒక గొర్రెనో మేకనో తీసుకురావడం జరుగుతుంది. వారు దాన్ని బలర్పించి ఆ రక్తాన్ని సేవ పాత్రల మీద చిలకరించి వీళ్ళ మీద ఆ రక్తాన్ని ప్రోక్షించడం జరుగుతుంది. శుద్ధి చేయబడింది అని చెప్పడం జరుగుతుంది. అదే విషయాన్ని సర్వోన్నతుడైన దేవుడు ఏమని రాయించాడంటే, యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తము ఆయన బలియాగం చేశారు, తన రక్తాన్ని చిందించారు అని చెప్పడం మాత్రమే కాకుండా, యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని తానే స్వయంగా తీసుకుని పరలోక రాజ్యంలోనికి అడుగుపెట్టారంట. తన రక్తాన్ని తీసుకుని పరలోక రాజ్యంలో అడుగుపెట్టారు. దేనికోసం? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, భూ సంబంధమైన ఛాయారూపకమైన ఈ వస్తువులను శుద్ధి చేయడానికి గొర్రెపిల్లల రక్తము, వీటి రక్తం అవసరమైతే పరలోకంలో ఉన్న నిజమైన వస్తువులను శుద్ధి చేయాల్సిన పని ఉంది. పరలోక రాజ్యంలో శ్రేష్టమైన వస్తువులు, పరలోక రాజ్యంలో ఉన్న ప్రతి వస్తువుని శుద్ధి చేయవలసిన అవసరం ఉంది. నేను మీతో చెప్పాను, పరలోక రాజ్యంలో ఎక్కడైతే సాతాను గారు తిరగడం ప్రారంభించాడో ఆ ప్లేసులన్నీ పాడైపోయాయి, పాపపు ఛాయలు నింపబడ్డాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని తానే తీసుకువెళ్ళి పరలోకంలో ఉన్న సమస్తాన్ని తన రక్తము చేత శుద్ధి చేశారు. పరలోకంలో ఉన్న సమస్తాన్ని యేసుక్రీస్తు ప్రభు కడిగి వేశారు. ఆయన ఈ లోకంలోనికి రావడానికి గల కారణాల్లో ఇది శ్రేష్టమైన కారణం. మనల్ని పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్ళి ఆయన పెట్టాలి అంటే మొదటది శుద్ధి చేయబడాలి. ఆ పనినే యేసుక్రీస్తు ప్రభు చేశారు. ఇక్కడ మనల్ని పాపం నుండి విడిపించారు, పరలోక రాజ్యాన్ని కూడా శుద్ధి చేశారు. ఇప్పుడు మరలా ఆయన వచ్చి మనల్ని పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్ళబోతున్నారు. మీరందరూ కూడా యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తించి పరలోక రాజ్యానికి చేరుకోవాలని కోరుతున్నా. అందరి కనులు మీయండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, నీ పిల్లలను మీరు దర్శించండి. మీరు చేసిన త్యాగాన్ని వారు చక్కగా గుర్తించుకుని నిత్యత్వానికి చేరడానికి కృప చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుతున్నాను తండ్రి.